హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పచ్చడి అండి. చాలా ఈజీగా అలానే చాలా తక్కువ టైంలో ఈ నిమ్మకాయ పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ నిమ్మకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఒక 20 వరకు నిమ్మకాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి తడి ఆరిన తర్వాత ఒక్కొక్క నిమ్మకాయని 4 ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలని యాడ్ చేసుకోండి. ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న నిమ్మకాయ ముక్కల్ని నెమ్మదిగా ఆయిల్లో యాడ్ చేసేసుకోండి. ఆయిల్ పైకి తులిపోతుందండి, కొంచెం జాగ్రత్తగా ఆయిల్లో ఈ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కనీసం ఒక 10 నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఈ నిమ్మకాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. సరిపోదు అని అనిపిస్తే మనం చివరిలో టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ని వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని మూతేమీ పెట్టకుండా కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ ముక్కల్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. కారం మీకు సరిపోదు అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. కారాన్ని మాత్రం ఈ టైంలోనే మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. చివరిలో యాడ్ చేసుకుంటే పచ్చి వాసన వస్తుంది కనుక ముందుగానే కారాన్ని యాడ్ చేసేసుకొని మరొకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఇలా ఈ వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు దగ్గరగా అయ్యేంత వరకు మనం ఈ నిమ్మకాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాల పిండిని యాడ్ చేసుకోండి. ఆవాలని నేను కొద్దిగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకొని ఇలా వేసుకుంటున్నానండి. ఆవాల పొడి కూడా యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు మెంతి పిండిని కూడా యాడ్ చేసుకోనండి. మెంతులను కూడా వేయించుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇలా మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకొని ఈ నిమ్మకాయ పచ్చళ్ళలో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని కనీసం ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటనివ్వకుండా వేయించుకోవాలి. టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోదు అనిపిస్తే ఇంకొద్దిగా ఈ టైంలోనే యాడ్ చేసేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక 2 అవర్స్ పాటు చల్లారనివ్వండి. 2 అవర్స్ అయిన తర్వాత మనం స్టోర్ చేసేసుకోవచ్చండి. ఈ పచ్చడిని మనం ఒక 1 వీక్ పాటు అలానే పక్కన పెట్టేసి వదిలేసేయండి. 1 వీక్ అయిన తర్వాత ఈ ముక్క అనేది మెత్తబడుతుంది కనుక టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ నిమ్మకాయ పచ్చడిని ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చాలా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.